హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే లీగల్ అండ్ రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బ్యాంకింగ్. ఇందులో మాడ్యూల్ ఏ. See this actually I have collected that information in a bullet points type from the Jaiib book. So that మీకు ఏంటంటే ఆ పాయింట్స్ మాత్రం చూసుకుని నా ఎక్స్ప్లెనేషన్ కొంచెం మీరు గుర్తుపెట్టుకుంటే that itself is enough. Again, you need not go through that IABF book. So that is the intention of my preparation of this PPT. Let us start. See, Unit 1 contains ఏంటంటే business of banking, constitution of banks, RBI and BR Act. That RBI Act and BR Act. And RBI as a central bank and regulatory of banks. Next, control over cooperative banks. Regulation by other authorities. So these are the topics here in this Unit 1. So what are the contents? We shall see. See, first of all, మన ఏంటంటే బిజినెస్ ఆఫ్ బ్యాంకింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ బ్యాంకింగ్. డెఫినేషన్ ఆఫ్ బ్యాంకింగ్ అనేది సెక్షన్ 5B ఆఫ్ దట్ బిఆర్ యాక్ట్ 1949. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1945లో ఇది వస్తుంది. 5B అనేది సెక్షన్ 5B అనేది ఏం చెప్తుందంటే బ్యాంకింగ్ ని డిఫైన్ చేస్తుంది. ద టర్మ్ బ్యాంకింగ్ వాజ్ డిఫైన్డ్ ఇన్ వాట్ యాక్ట్, అండర్ వాట్ యాక్ట్ అంటే యూ హ్యావ్ టు సే దిస్ బిఆర్ యాక్ట్ సెక్షన్ 5B. ఇందులో ఏం చెప్తుంది అంటే డెఫినేషన్ సింపుల్. Primary activity of this banking is the accepting of the deposits from the public and lending and investment. So that is the prime thing. అంటే వాట్ ఇస్ దీంట్లో మళ్ళీ మీకు 6, 8 కూడా ఉంటాయి సెక్షన్స్. ఆఫ్ కోర్స్ వి ఆల్రెడీ డిస్కస్ ఇన్ డిఫరెంట్ అకౌంటెన్సీలో అక్కడ డిస్కస్ చేసాం. అదేంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ బ్యాంకింగ్ బిజినెస్ అనేదానికి ఒక సెక్షన్. అంటే ఏది చేయకూడదంటే మనం షేర్ మార్కెట్లోను తర్వాత రిస్క్ ఉన్న ఏరియాస్లో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అటువంటివి చేయడానికి లేదు. ఎందుకు చేయకూడదు, ఎందుకు అలా రిస్ట్రిక్ట్ చేశారు బిఆర్ యాక్ట్లో అంటే సిన్స్ యు ఆర్ మొబిలైజింగ్ ద ఫండ్ ఫ్రమ్ ద పబ్లిక్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ యు ఆర్ రెస్ట్రిక్టెడ్ టు డూ యాజ్ యూ లైక్. దట్ ఇస్ ద ప్రైమ్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ సెక్షన్స్ placed in that BR Act. So first of all, banking అనేటప్పటికి 5B important section. Next, section 49 of BR Act 1949. ఇదేంటంటే no organization other than the bank is authorized to accept deposits with drawable by check. అంటే ఏంటంటే ఒక్క ఎక్సెప్ట్ బ్యాంకింగ్ తప్పించి మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఆథరైజేషన్ లేదు. దేనికి ఆథరైజేషన్ అంటే డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ విత్డ్రాయల్ మాత్రం చెక్కు ద్వారా జరగాలంటే మాత్రం బ్యాంకింగ్లోనే జరగాలి, ఇంకెక్కడ జరగదు. కావాలంటే మీరు కంపేర్ చేసుకోండి. సపోజ్ ఇఫ్ యూఆర్ పోస్ట్ ఆఫీస్లో కూడా మీరు డిపాజిట్ చేస్తారు, అలాగే ఎన్బిఎఫ్సిస్, ముత్తు ఫైనాన్స్ అక్కడ కూడా మీకు డిపాజిట్స్ కూడా చేయొచ్చు. కానీ చెక్ అనేది ఆపరేషన్స్ అక్కడ ఉండవు. ఓన్లీ మీరు విత్డ్రాయల్ స్లిప్స్ అంటే డైరెక్ట్గా వెళ్ళి రిక్విజిషన్ స్లిప్ ద్వారా మీరు విత్డ్రా చేయాలి చెప్తే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఇట్ ఈస్ ఎంపవర్డ్ ఓన్లీ ఇన్ దిస్ బ్యాంకింగ్ సెక్టర్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ సేవింగ్స్ బ్యాంక్ స్కీమ్ రన్ బై ద గవర్నమెంట్. ఇకపోతే సేవింగ్స్ బ్యాంక్ స్కీమ్ రన్ బై ద బ్యాంక్ ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ దిస్ ప్రొహిబిషన్. అంటే ఏంటంటే ఇక్కడ మీకు డ్రాయల్ బై చెక్ అని చెప్తున్నాం. నో అదర్ ఆర్గనైజేషన్ without this check, only bank is permitted. But savings bank scheme lo matram there is an exemption to the government as well as that primary credit societies are exempted from this prohibition and accepting that means without that check also they can withdraw that funds and maintain their savings bank schemes by this government as well as the primary credit societies. Next, accepting deposits by NBFCs are regulated by RBI. నార్మల్గా ఏంటంటే బ్యాంకింగ్ ఆల్ బ్యాంక్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది మా అందరికీ తెలుసున్నదే. అలాగే డిపాజిట్స్ యాక్సెప్టింగ్ బై ఎన్బిఎఫ్సిస్ అనేది కంపల్సరీగా మానిటర్డ్ బై దట్ ఆర్బీఐ.
ఎందుకంటే బికాస్ దే ఆర్ మొబిలైజింగ్ ద ఫండ్ ఫ్రమ్ ద పబ్లిక్. సో ఇప్పుడు వాళ్ళకి కొన్ని స్టిపులేటెడ్ గైడ్ లైన్స్ అని ఉంటాయి. అందుకే వాళ్ళు బ్యాలెన్స్ షీట్ పబ్లిష్ చేయాలి కంపల్సరీగా. దే హ్యావ్ టు సబ్మిట్ ద రిటర్న్స్, దే హ్యావ్ టు ఫాలో సమ్ నామ్స్, క్యాపిటల్ నామ్స్ అవన్నీ అవి కూడా. ఇందులో ఏది డీవియేషన్ అయినా కూడా ఇమీడియట్గా మీకు ఏం చేస్తుందంటే బ్లాక్ లిస్ట్ పెట్టేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బై గివింగ్ ఏ పేపర్ నోటిఫికేషన్. మీరు కూడా చూస్తూ ఉంటారు కొన్ని కొన్ని ఎన్బిఎఫ్సిస్ గురించి పేపర్లో వస్తాయి. దిస్ ఇస్ ది కాషన్ లిస్ట్ కింద మీకు అనౌన్స్ వస్తుంది. ఎందుకంటే దే ఆర్ నాట్ రెగ్యులర్. సో దట్స్ వై దే ఆర్ స్ట్రింజెంట్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ బై దట్ ఆర్బిఐ. సో నెక్స్ట్ లైసెన్స్ ఫర్ బ్యాంకింగ్. లైసెన్స్ ఫర్ బ్యాంకింగ్ అండ్ బ్యాంకింగ్లో బ్యాంక్స్ లైసెన్స్ కావాలనుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్లో సెక్షన్ 22 ప్రకారం ఆర్బిఐ ఈజ్ ఎంపవర్డ్ టు గివ్ ద లైసెన్సెస్ టు ద బ్యాంక్స్. రీసెంట్గా మీకు ఫైనాన్షియల్ ఇనిషియేట్లో స్మాల్ బ్యాంక్స్ కూడా లైసెన్సులు లిబరల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఓకే, సో లైసెన్సింగ్ అథారిటీ ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇన్ దిస్ పాయింట్స్ కవర్డ్ is section 5 and primary activities of the bank is this one, and section 49 of the BR Act 1949, this one. That means withdrawal by check only. Okay, and government and this primary credit societies are exempted for this prohibition. Okay, that means and NBFCs accepting deposits regulated by the Reserve Bank of India, and licensing authority of the is section 42 of Reserve Bank of India. It is the RBI. Next, permitted business, prohibited business. ఈ 2 పాయింట్స్. పర్మిటెడ్ బిజినెస్ అంటే మనకి బ్యాంకింగ్లో మనం చూసేవన్నీ కూడా పర్మిటెడ్ బిజినెస్. లాకర్స్, కలెక్షన్ ఆఫ్ చెక్స్, తర్వాత ఇన్సూరెన్స్. ఓకే, అండ్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే లోన్స్. దట్ మీన్స్ వాట్ ఈస్ దట్ డిపాజిట్స్, కలెక్షన్స్, డిఫరెంట్ స్కీమ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అవన్నీ మిగతా. ఇన్ అడిషన్ దట్ మర్చెంట్ బ్యాంకింగ్, అది ఇవన్నీ కూడా పర్మిటెడ్ బిజినెసెస్. బ్యాంక్ యొక్క పర్మిటెడ్ బిజినెస్. అలాగే నాన్ ఫండ్ బేస్డ్ బిజినెస్ అంటే గ్యారంటీస్, లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇవ్వటం. నెక్స్ట్ అండర్టేక్ అండ్ ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ అంటే పిఎఫ్ ఫండ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ బికాజ్ సమ్ మనం కూడా చూస్తూ ఉంటాం. సమ్ ఎక్స్ బ్యాంక్ ఉందంటే సబ్సిడరీ మ్యూచువల్ ఫండ్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, అలాగే ఎస్బీఐ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ ఏంటంటే సబ్సిడరీస్ కింద. సబ్సిడరీస్ అంటే నథింగ్ బట్ పర్మిటెడ్ బిజినెస్ బిసైడ్స్ దేర్ రొటీన్ బిజినెసెస్. సో ఆ రకంగా పర్మిటెడ్. నెక్స్ట్ ఇది కాకుండా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎస్టేట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్స్, ట్రస్టీస్ ఎక్సెట్రా, లీజ్, మార్ట్గేజ్ ఇవి కూడా వస్తాయి. సపోజ్ సమ్ టైమ్స్ కోర్ట్స్ ఏం చేస్తాయంటే ఓకే కొన్ని ఎస్టేట్స్ అవన్నీ ఉంటాయి, ఎగ్జిక్యూట్ చేయాలంటే కనుక పెద్ద పెద్ద ఎస్టేట్స్ దే మే అసైన్ ద లోకల్ బ్యాంక్స్. జనరల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వస్తుంది ఆఫరు, బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఎవ్రీవేర్ ఉండదు కాబట్టి నెక్స్ట్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్తారు అండ్ కోర్టు ఇస్తుందన్నమాట ఆర్డర్స్. యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్, యూ హ్యావ్ టు బి అడ్మినిస్టర్ ఆఫ్ దిస్ అసెట్స్ యాజ్ ఎగ్జిక్యూటర్ ఆర్ ట్రస్టీ అని చెప్పేసి దే కెన్ గివ్ ఎన్ ఆర్డర్ టు దట్ బ్యాంక్స్ ఆల్సో. సో దిస్ ఈస్ ద పర్మిటెడ్ యాక్టివిటీస్ బై ద బ్యాంక్స్. నెక్స్ట్ ప్రొహిబిటెడ్ బిజినెస్కి వస్తే ఏంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, సెక్షన్ 5B అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి ప్రొహిబిటెడ్ బిజినెస్ అంటే సెక్షన్ 8 ఆఫ్ బిఆర్ యాక్ట్ ఏం చెప్తుందంటే స్టాక్ మార్కెట్లోను, స్పెక్యులేటివ్ యాక్టివిటీస్లోను ఎట్టి పరిస్థితుల్లో మన ట్రేడింగ్ యాక్టివిటీస్లో బ్యాంకింగ్ చేయకూడదు, బ్యాంకింగ్ ఫండ్స్ పెట్టకూడదు. ఎందుకంటే దిస్ ఈజ్ పబ్లిక్ మనీ, యు ఆర్ ట్రస్టెడ్ దట్ పబ్లిక్. నెక్స్ట్కి వస్తే ఈ పాయింట్ యాజ్ రిగార్డ్స్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్కి వస్తే సెక్షన్ 9 ఏం చెప్పుద్దంటే prohibits a banking company from holding property howsoever required except as it is required for its own use for a period exceeding 7 years from the acquisition of the property. Reserve Bank of India extend this period for another 5 years in the interest of the depositors of the banking company. Banking company should not required to dispose of such property within the permitted period, should be required to dispose of. అంటే ఏంటంటే see, suppose as a routine of your banking business, if you acquire any property, ఇప్పుడు సర్ఫాస్ ఉందండి,
సర్ఫాసీలు కట్టట్లేదు, కట్టకపోతే నువ్వు ప్రొసీడ్ అవ్వాలి రికవరీకి. సో యూ కెన్ ఎక్వైర్ దట్ ప్రాపర్టీ, పొసెషన్ తీసుకుంటాం. అలాగే అటువంటి కొన్ని, అలాగే డిగ్రీ వచ్చింది కోర్టు దగ్గర నుంచి, సో కోర్టు ద్వారా మనం పొసెషన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రాసెస్ దానికి ప్రొసీడ్ అయ్యి మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి వస్తుంది. మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేల్కి ఎగ్జిక్యూట్ పిటిషన్. సర్ఫాసీ తీసుకోండి ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇలా ఎక్వైర్ చేసింది ప్రాపర్టీ, అది కనుక అందులో బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంటే ఓకే. అంటే ఇఫ్ దే వాంట్ టు అక్వైర్ ఫర్ దేర్ ఓన్ యూస్ అయితే ఓకే. అలా కాని పక్షంలో మాత్రం అన్నెసరీగా దట్ ప్రాపర్టీ షుడ్ నాట్ బి హోల్డ్ బై ద బ్యాంక్ నాట్ ఎక్సీడింగ్ ఆఫ్ 7 years. 7 years దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ హోల్డ్ చేయకూడదు, డిస్పోజ్ చేసేయాలి. ఒకవేళ కనుక సర్కమ్స్టెన్సెస్ నాట్ పర్మిటెడ్, అటువంటి పరిస్థితుల్లో వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెన్ ఎక్స్టెండ్ అనదర్ 5 years. సో మీకు ఏమవుతుంది, అక్కడ 7 years ఫస్ట్ ఇన్స్టెన్స్లో, సెకండ్ ఇన్స్టెన్స్లో విత్ ద పర్మిషన్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనదర్ 5 years. సో టోటల్ 12 years. జనరల్గా ఎగ్జిక్యూటివ్ పిటిషన్ ఈపీ కనుక ఓకే మనం చెయ్యాలి అనుకుంటే కనుక 12 years టైం అనేది మనకి లిమిటేషన్ ఉంటుంది. అదే లిమిటేషన్ మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఆ 12 ఫిగర్ ఇక్కడ వస్తుంది మీకు. 7 years ఫస్ట్ అండ్ నాట్ మోర్ దాన్ అనదర్ 5 years. అంటే ఏంటంటే 12 years ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు. ఓకేనండి. సో ఆ రకంగా విత్ ఇన్ ద 12 yearsలో మీరు గుర్తుపెట్టుకోండి, 7 + 5 years. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా. బ్యాంకింగ్ ఇండియా అనేది గవర్నర్డ్ బై ఎవరెవరు? బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. ఇద్దరు కూడా కలిపి గవర్న్ చేస్తారు. అంటే ఏంటంటే ఒక బ్రాంచ్ అని రన్ చేయాలంటే బ్రాంచ్ మేనేజరు, ఏబిఎం ఇద్దరు కూడా కీ పర్సన్స్. ఓకే, అదే ప్రకారం ఇక్కడ కూడా ఉంటుంది. ఏంటి అంటే వన్ ఈజ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది ఫంక్షనాలిటీ ఆఫ్ దట్ బ్యాంకింగ్ అంతా కూడా చూసుకుంటుంది. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే రెగ్యులేటింగ్ ఆఫ్ దట్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది. ఇద్దరు కూడా రెండు కొరిలేట్ చేసుకుని చేస్తారు అన్నమాట. సో దట్స్ వై దట్ ఈస్ ఎంటైర్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా ఇస్ గవర్నర్డ్ బై ద 2 acts. నెక్స్ట్ ఆర్బీఐ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఏంటంటే ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ బ్యాంక్స్, ఓపెనింగ్ టు వైండింగ్ అప్ విత్ పవర్స్. రిజర్వ్ రెండు ఇద్దరు కలిపి చేసేది ఏంటంటే కంట్రోలింగ్ ఆఫ్ ద బ్యాంక్స్. వాళ్ళు కూడా చేసేది ఏం చేస్తారు, ఓపెనింగ్ ఆఫ్ ద బ్యాంక్స్ దగ్గర నుంచి వైండింగ్ అప్ ఆఫ్ ద పవర్స్. అంటే ఏంటంటే ఏదైనా సరే జనరల్గా ఓపెన్ చేయాలంటే, సపోజ్ ఉమెన్కి సెపరేట్గా బ్యాంక్ కావాలని చెప్పి మీకు లెజిస్లేటివ్ దట్ లోక్సభలో కానీ ఎక్కడైనా వచ్చిందనుకోండి, ఒక నార్మల్గా బిల్ పాస్ చేస్తున్నారు, చేసేటప్పటికి ఏమవుతుంది, ఇట్ విల్ బి రిఫర్ టు దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఇమీడియట్గా దే విల్ రైజ్ దర్ క్యాపిటల్, ఫండింగ్ ఇస్తారు. సో దే విల్ ఇనిషియేట్ ఫర్ దట్ బిగినింగ్ ఆఫ్ దట్. అలాగే బ్యాడ్ బ్యాంక్స్, అలాగే దట్ సమ్ ఎక్స్క్లూజివ్లీ నేమ్డ్ బ్యాంక్స్. ఓకే, సో ఇవన్నీ ఏంటి అంటే ఇట్ ఈస్ ద కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలాగే ఏదైనా బ్యాంక్ కనుక మునిగిపోయే స్టేజ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, బికాస్ ఆఫ్ దిస్ బ్యాసల్ నామ్స్ కావచ్చు, సమ్ లిక్విడేషన్ ప్రాబ్లమ్ కావచ్చు అనుకో చేస్తే కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దే కెనాట్ unilaterally take a decision for winding up. It should consult the government of India and mutually they will come to a conclusion for taking a decision of a winding off of that particular banks and other. So these are all the combined efforts, combined understanding of the matter. Next, regulatory provisions vary. Regulatory provisions వచ్చేటప్పటికి on constitution, statutory or banking company, కోఆపరేటివ్ సొసైటీ అని 3 రకాలుగా ఉంటుంది. అంటే ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడం. ఏంటి ఏర్పాటు చేయడం, ఏదైనా సరే బ్యాంకింగ్ కానీ లేదంటే ఏదైనా సరే పబ్లిక్ అండర్ దట్ మీన్స్ ఎనీ ఆఫీసెస్ కానీ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే, స్టార్ట్ అవ్వాలంటే, కాన్స్టిట్యూట్ అవ్వాలంటే దేర్ ఆర్ 3 ఛానల్స్. ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే 1956లో బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ అనేది వచ్చింది. సో ఆ తర్వాత వచ్చిన ఏదైనా సరే అన్నీ కూడా త్రూ బ్యాంక్, దట్ మీన్స్ బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం వచ్చినాయి. ఓకేనండి. అంటే ఏంటంటే దట్ మీన్స్ కంపెనీస్ యాక్ట్ 1956లో
556 తర్వాత మీకు కొత్త బ్యాంక్స్ అని వచ్చినాయి, న్యూ జనరేషన్ బ్యాంక్స్. యాక్సిస్ బ్యాంకు, తర్వాత ఎస్ బ్యాంక్, ఇవన్నీ ఎలా పుట్టినాయి అంటే వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ అంటే, దట్ మీన్స్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గరికి వీళ్ళు మెమరాండమ్ ఆర్టికల్స్ సబ్మిట్ చేసి డాక్యుమెంట్స్, సో దే విల్ గెట్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్స్ చేసి అందులో వాట్ ఈస్ దేర్ బిజినెస్ అనేది మెన్షన్ చేస్తారు. కాబట్టి బ్యాంకింగ్ బిజినెస్ తోటి దే విల్ స్టార్టెడ్. అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ది బ్యాంకింగ్ కంపెనీ, ఫ్రమ్ దిస్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనమాట. బిగ్ బ్యాంకింగ్ కంపెనీ అనేది నథింగ్ బట్ ఈజ్ వన్ ఆఫ్ ద కంపెనీ. సో ఎనీహౌ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ దట్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే స్టాట్యుటరీ అంటే ఏంటంటే 1956 బిఫోర్, సపోజ్ లెటర్స్ సే అప్పుడు ఏం లేదు, బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ అనేది లేదండి. అలాగే వాట్ ఈస్ దట్ దిస్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కానీ ఇవేమి లేనప్పుడు, ఓకే, అప్పుడు మీకు త్రూ లెజిస్లేషన్ ద్వారా, అంటే దట్ మీన్స్ ఈ ఎనాక్టింగ్ ఆఫ్ దట్ లా ద్వారా వచ్చింది. అంటే సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే అప్పుడు వచ్చిన కొన్ని బ్యాంక్స్ అంటే వెరీ బిగినింగ్లో, అంటే బిఫోర్ 56 వచ్చింది. అవన్నీ కూడా మీకు బాడీ కార్పొరేట్స్ అంటాం. అంటే ఏంటంటే స్టాట్యుటరీ బాడీస్. వాళ్ళని దే ఫార్మ్డ్ ఫ్రమ్ దిస్ బిల్ పాసింగ్ ద్వారా మీకు వచ్చారు. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటంటే దేర్ ఈజ్ ఏ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అని ఉంటుంది, కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఉంటుంది. ఓకే, ఆ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయ్యి ఫామ్ అవుతాయి. కాన్స్టిట్యూషన్ అనేది పుట్టుక అనేది అక్కడి నుంచి వస్తుంది. సో దీస్ ఆర్ 3 డిఫరెంట్ ఛానల్స్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎనీ కంపెనీస్, బ్యాంకింగ్ కంపెనీస్. ఓకేనండి. నెక్స్ట్ బ్యాంక్స్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్. అదే ఇక్కడ చెప్పాం. బాడీ కార్పొరేట్ అనేటప్పటికి ఎగ్జాంపుల్ డైరెక్ట్గా మీరు తీసేసుకోవాలి. ఎస్బీఐ, ఆర్ఆర్బి, ఎక్విజిషన్ 1956, ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్, ఓల్డ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. కంపెనీస్ రిజిస్టర్డ్ అంటే 1956 నేను చెప్పింది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కంపెనీస్, బ్యాంకింగ్ కంపెనీస్ ప్రకారం, కంపెనీస్ యాక్ట్ ప్రకారం వచ్చినాయి. అవేంటి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, తర్వాత బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ 1956 వచ్చినాయి. అన్నీ కూడా ఇందులోకి వస్తాయి. కంపెనీ రిజిస్టర్డ్ అంటాం. కోఆపరేటివ్ సొసైటీ అనేటప్పటికి రిజిస్టర్డ్ అండ్ సెంట్రల్ ఆర్ స్టేట్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. కోఆపరేటివ్ బ్యాంక్స్, ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా ఆ రకంగా పుట్టినవే. ఓకేనండి. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద ఇన్ కేస్ ఆఫ్ కోఆపరేటివ్ సెక్టార్కి వస్తే రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, అతను హెడ్ ఆ కోఆపరేటివ్ సెక్టార్లో, అతనికి ఫుల్ పవర్స్ ఉంటాయి. వైడ్ రేంజ్ ఆఫ్ పవర్స్ ఆన్ కోఆపరేటివ్ సొసైటీ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ టు వైండింగ్ అప్. అంటే ఒక బ్యాంక్ రిజిస్ట్రేషన్ నుంచి ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇష్యూయింగ్ ఆఫ్ ద లైసెన్స్ దగ్గర నుంచి దాని వైండింగ్ ఆఫ్ దగ్గర దాకా కూడా అతనికి ఫుల్ రైట్స్ ఉంటాయి. దట్ టు ఇట్ ఈస్ ద కోఆపరేటివ్ సెక్టార్. ఇది అయినప్పటికీ కూడా దేర్ ఈజ్ ఎ సెపరేట్ హోల్డ్ ఫర్ దట్ ఆర్బి. అది ఎక్కడ వస్తుందంటే అదే కోఆపరేటివ్ బ్యాంక్స్ రిజిస్టర్డ్ అండర్ డిఏసిజిసి యాక్ట్ అయితే అప్పుడు మాత్రం ఆర్బిఐ హ్యాస్ ది పవర్స్ టు దేర్ వైండింగ్ అప్. ఎందుకు ఈ క్లాజ్ పెట్టారంటే, ఈవెనా సరే మీరైనా సరే చూడండి, కోఆపరేటివ్ బ్యాంక్స్లో కానీ లేకపోతే మీరు వెళ్తే కనుక డిపాజిట్ చేస్తే కనుక కింద ఒక ప్రింటెడ్ వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ అండర్ రిజిస్ట్రేషన్ విత్ డిఏసిజిసి యాక్ట్ అని చెప్పేసి. దిస్ బ్యాంక్ వాజ్ రిజిస్టర్డ్ అండర్ డిఏసిజిసి యాక్ట్. అంటే దాని అర్థం ఏంటంటే ఆ బ్యాంకులో వేసుకునే డిపాజిట్స్ అన్నీ కూడా, రిటైల్ అడ్వాన్సెస్ అన్నీ కూడా సర్టెన్ లిమిట్ వరకు కూడా ఇన్సూరెన్స్ అనేది ఆటోమేటిక్గా కవర్ అవుతుంది. అంటే ఇన్సూరెన్స్ కవర్ అవుతుందంటే ఎందుకు కవర్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ దిస్ వాజ్ రిజిస్టర్డ్ విత్ దట్ డిఏసిజిసి, డిపాజిటర్స్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఇది జరగాలి అనుకున్నప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఆర్బీఐ ఉంటుందండి అక్కడ. అదే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇమీడియట్గా ఆర్బీఐ అనేది వచ్చి ఎంటర్ అవుతుంది, దానికి ఫుల్ పవర్స్ ఉంటాయి. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వస్తే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడో ఫార్మ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఎ బాడీ కార్పొరేట్, నో డౌట్, విత్ పెర్పెక్చువల్ సక్సెషన్ అండ్ కామన్ సీల్. పెర్పెక్చువల్ సక్సెషన్ అంటే ఇట్ విల్ నాట్ స్టాప్.
ఆర్బీఐ గవర్నర్ చనిపోయాడు అనుకోండి, సో క్లోజ్ అయిపోవడం కానీ అటువంటిది ఏముంది. అగైన్ అనదర్ పర్సన్ హీ విల్ టేక్ చార్జ్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఇట్స్ యాక్టివిటీస్ వితౌట్ ఎనీ హ్యాంపర్. అలాగే కామన్ సీల్ కూడా ఉంటుంది. నెక్స్ట్, హోల్ క్యాపిటల్ ఈజ్ బోర్న్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందులో ఉండే క్యాపిటల్ అంతా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బోర్న్, ఓన్ క్యాపిటల్. ఆర్బీఐ ఫంక్షన్స్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలా మంది ఉంటారు. అందులో దేర్ విల్ బి ఏ సెపరేట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, సెలెక్టివ్ బోర్డ్, దట్ ఈస్ కాల్డ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం. ఓకే, దాంట్లో కొన్ని స్టిపులేషన్స్ ఉంటాయి. ఎంతమంది ఉండాలి, ఎంతమంది స్పెషలైజ్డ్ పీపుల్ ఉండాలి, తర్వాత వాట్ ఈస్ ద టెన్యూర్, ఇవన్నీ కూడా చాలా సైంటిఫిక్గా ప్రిపేర్ చేసిన బోర్డ్ మాత్రం. సో ఇక్కడ ఆర్బీఐ ఫంక్షన్స్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్షన్, ఆ రకంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్షన్ ప్రకారం ఫంక్షన్స్ చేస్తాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సోల్ అథారిటీ ఫర్ ఇష్యూ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కరెన్సీ, యూ నో వెరీ వెల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫంక్షన్స్ ఇది ఒకటి. ఈజ్ ఎ రెగ్యులేటర్ ఆఫ్ ద బ్యాంకింగ్ సెక్టర్, దట్ ఆల్సో యూ నో. అండ్ పెనాల్టీస్, కేబీసీ, బీసీఎస్పీఏ వైలేషన్స్, ఇవన్నీ కూడా under supervision of that Reserve Bank of India only. If the KBC norms and BCSB norms were violated, automatically Reserve Bank will have full powers to penalize the banks. Okay, ఇవన్నీ కూడా మనకు తెలిసినాయి. నెక్స్ట్, మేజర్ పవర్స్ వెస్టెడ్ ఫ్రమ్ లైసెన్స్ టు క్యాన్సిలేషన్ అండ్ పెనాల్టీస్, ఇవన్నీ కూడా మీకు ఆర్బీఐకి పవర్స్, వెస్టెడ్ పవర్స్. నెక్స్ట్, గవర్నమెంట్ యాజ్ ఎ రెగ్యులేటరీ బ్యాంక్. సెక్షన్ 36AA ఆఫ్ బిఆర్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఆర్బీఐ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ పవర్స్ టు సూపర్సీడ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఎ బ్యాంకింగ్ కంపెనీ ఫర్ ఎ టోటల్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 12 months అండ్ అపాయింట్ ఎన్ అడ్మినిస్ట్రేటర్ టు మేనేజ్ ద బ్యాంకింగ్ కంపెనీ డ్యూరింగ్ ద సెట్ పీరియడ్. ఏంటి అంటే, ఒక ఎక్స్ బ్యాంక్ అనేది ఉంది, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. అది డోల్ డ్రమ్స్లోకి వెళ్ళిపోయింది. ఏదో ఫ్రాడ్ జరిగేటప్పటికి ఆటోమేటిక్గా ద క్యాపిటల్ అంతా మొత్తం ఎరోజ్ అయిపోయి అది క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. అటువంటి సిచ్యువేషన్స్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెస్టెడ్ పవర్స్ ఉంటాయి. అంటే ఏంటంటే, ఇమ్మీడియట్గా టేక్ ఓవర్ చేసేస్తుంది. దాన్ని ఏంటంటే మారిటోరియం విధించడం, పేపర్లో కూడా చూసే ఉంటారు. మారిటోరియం విధించడం స్టాప్ చేశాడు ఇమీడియట్గా. అంటే వాళ్ళ పవర్స్ అన్ని కట్ చేసేసినట్టు లెక్క. ఇమీడియట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ పవర్స్ టు చేంజ్ ద డైరెక్టర్స్. వాళ్ళకి కావాలంటే మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసి పడేసి మనకు కొత్త వాళ్ళని పెట్టుకోవచ్చు. సో అలాగే తన కంట్రోల్లో ఎంతవరకు అంటే రెక్టిఫికేషన్ ప్రాసెస్ అని చేయడానికి కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సెక్షన్ 36AA ఆఫ్ బిఆర్ యాక్ట్ ఇస్తుంది పవర్స్ మాట. టోటల్ పీరియడ్ ఎంత అంటే 1 year దాటకుండా మాత్రం ఓకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేస్తుంది. సూపర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంకా డెసిషన్ తీసుకోవడానికి ఏం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్ అయిపోయినట్టు లెక్క. 12 years తన కంట్రోల్లో ఉంటుంది, 12 months పాటు. ఓకే, అండ్ అపాయింట్ ఎన్ అడ్మినిస్ట్రేటర్ టు మేనేజ్ ది బ్యాంకింగ్ కంపెనీ డ్యూరింగ్ ద సెట్ పీరియడ్. ఆ పీరియడ్లో ఎవరినైనా సరే అడ్మినిస్ట్రేటర్ చేసి పెట్టి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాటిలో మార్పులు చేర్పులు చేసి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక్కవేళ కనుక అది మ్యాక్సిమం పీరియడ్, దాని తర్వాత కూడా అది సెట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా దే విల్ రికమెండ్ ఫర్ దట్ మెర్జర్స్ ఇవన్నీ తర్వాత ప్రాసెస్లో విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దే విల్ టేక్ ఏ డెసిషన్స్. ఓకే, దిస్ ఇస్ ద సెటప్ ఆఫ్ దట్ గవర్నమెంట్ యాజ్ ఎ రెగ్యులేటర్ ఆఫ్ ద బ్యాంక్స్. ఓకేనండి. నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ FIU ఇండియా సెట్ ఎవరు చేశారు? బై దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. FIU అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ యూనిట్ ఇండియా అంటే, అలాగే FIU లండన్, FIU US, FIU ఆఫ్రికా, ఇవన్నీ ఉంటాయి. ఏంటి ఇవంటే, టు అరెస్ట్ దట్ యాంటీ మనీ లాండరింగ్, ఓకే, యాక్టివిటీస్, టెర్రరిస్ట్ యాక్టివిటీని కంట్రోల్ చేయడం కోసం కోఆర్డినేషన్ అమాంగ్ ద కంట్రీస్ బై షేరింగ్ ఆఫ్ దట్ వైటల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఆఫ్ టెర్రరిస్టులు కానీ లేదా సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ షేర్ చేసుకోవడం కోసం దే హ్యావ్ ఫార్మ్డ్ యాజ్ ఎ వింగ్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ కంట్రీస్. ఓకే, ఇది మీకు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెటప్ చేస్తుంది. ఇందులో ఒక వింగు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఉంటుంది. ఓకే, సో దే విల్ బి ఇట్ విల్ బి కోఆర్డినేట్ విత్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్. ఓకే, సో డేటా అనేది మనం పంపిస్తున్నప్పుడు STRs, CTRs, CRR, ఈ CTRs, సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్స్, ఇవన్నీ ఉండే చూడండి. అండ్ ఫేక్ నోట్స్, తర్వాత ట్రాన్సాక్షన్స్ ఆఫ్ హై వాల్యూమ్ ట్రాన్సాక్షన్స్, మోర్ దాన్ 10 lakhs ట్రాన్సాక్షన్స్,
ఇన్ ఏ మంత్. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే డేటా అంతా పంపించేస్తాం. ఆ డేటా అంతా ఏం చేస్తుందంటే మన సెంట్రల్ హెడ్ ఆఫీస్ కంపైల్ చేసుకుని అవి మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపిస్తుంది అక్కడ. సో వాళ్ళే ర్యాండమ్ గా చెక్ చేసుకుంటారు. ఈ పొద్దున ఏదైనా బాంబ్ బ్లాస్ట్ కానీ ఎక్కడైనా జరిగింది అనుకోండి ఆ పర్టికులర్ ఏరియాలో, సో అప్పుడు ఏమైనా మొత్తం డేటా తీస్తారు. ఎక్కడి నుంచి ఫండ్స్ బయట నుంచి వచ్చినాయా, వేరే కంట్రీ నుంచి, సో ఎలా వచ్చినాయి ఫండ్స్, ఓకే, హూ ఈజ్ ద పర్సన్ హ్యావింగ్ ద హోల్డింగ్ ఆఫ్ దట్ అకౌంట్, ఇవన్నీ డేటా అంతా షేర్ జరుగుతుంది. అదే ఆ డేటా అవసరం అయితే అదర్ కంట్రీస్ అడిగితే కనుక దే విల్ సబ్ దే విల్ సబ్మిట్ దట్ వైటల్ ఇన్ఫర్మేషన్ టు అదర్ కంట్రీస్ ఆన్ దేర్ రిక్వెస్ట్. So this is the setup of that FI India. FI India is responsible for coordinating and strengthening efforts of the national international intelligence. So that what I am saying is the anti-money laundering and security, and national security and international intelligence are the coordination responsible for strengthen just. FI India is independent body. It is totally an independent body reporting directly to that Economics Intelligence Council. Is important. Headed by that finance minister. Finance ministryలో డిపార్ట్మెంట్ ఏంటంటే ఎకనామిక్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్, EIC. ఓకే, వీళ్ళు డైరెక్ట్ గా మానిటర్ చేస్తారు. దిస్ ఇస్ టోటల్లీ FI India ఇండిపెండెంట్ బాడీ. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ అనదర్ నెక్స్ట్ యూనిట్, దట్ ఈస్ control over organizations of banks. So what are the contents in this? Let us see. Licensing of banking companies, paid up capital and reserves, shareholding in banking companies and its subsidiaries, board of directors, chairman of banking company and appointment of additional directors, restrictions on employment, control or management, and corporate governance. These are the contents in this unit. See, licensing of banking companies వస్తే ఇది మనకు అందరికీ తెలుస్తున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్షన్ 26, it is the Reserve Bank of India has powers for licensing. It is a licensing authority. ఏ రకంగా వచ్చిందంటే సెక్షన్ 22 ఆఫ్ BR Act. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే లైసెన్సింగ్ పవర్ ఏ సెక్షన్ ప్రకారం వచ్చిందని చెప్పినప్పుడు సెక్షన్ 22 ఆఫ్ RBI, సెక్షన్ 22 ఆఫ్ BR Act అలా పెడుతున్నప్పుడు గబుక్కున RBI యాక్ట్ పెట్టే అవకాశాలు చాలా మంది చేస్తుంటారు. సో ఇట్ ఈస్ వెరీ కేర్ఫుల్గా చదువుకోండి. వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ ఇట్ షుడ్ బి క్రిస్టల్ క్లియర్గా ఉండాలి మీకు ఏదైనా సరే. సో సెక్షన్ 22 ఆఫ్ BR Act మోస్ట్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫంక్షనల్ ఏరియాస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఇట్ లైసెన్సింగ్ అథారిటీ బ్యాలెన్స్ షీట్స్ ఏ సబ్మిట్ చేసి ఇవన్నీ కూడా మోస్ట్లీ అన్ని కూడా మీకు BR Act అనే వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వచ్చేది ఏంటంటే ECRRలు, SLRలు, తర్వాత ఈ మోస్ట్లీ అంటే కొన్ని మానిటరీ సంబంధించినవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 35 RBI కన్సిడర్ లైసెన్స్ సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్టరీ రిపోర్ట్ ఎనీ డిఫెక్ట్స్ డ్యూరింగ్ ఇన్స్పెక్షన్. అంటే సెక్షన్ 35 అనేది సింపుల్గా చెప్పాలంటే ఇన్స్పెక్షన్ బై RBI, దట్స్ ఆల్. అంటే దాంట్లో ఇన్స్పెక్షన్ ఏం జరుగుతుందంటే డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక ఇన్స్పెక్ట్ చేసి నోటీస్డ్ RBI క్యాన్ విత్ హెల్డ్ ఫర్దర్ యాక్షన్ ఆఫ్ లైసెన్స్ అనేది ఏమైనా సరే చేస్తుంది. ఓకే, సో సెక్షన్ 35 is the that means inspection authority of that banking sector. What conditions in the report? ఏ ఉంటాయి కండిషన్స్ అంటే మెయిన్ RBI వరీ అయ్యేదల్లా పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. డిపాజిట్స్ ప్రాంప్ట్ పేమెంట్ జరుగుతున్నాయా లేదా, ఆల్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, నాన్ కాంప్లైన్స్ ఎక్కడైనా ఉందా, ఓకే, ఇటువంటి ఏం తేడా పడాలని ఉంటే కనుక ఇమీడియట్గా దే విల్ గో ఫర్ దట్ సెక్షన్ 22 ఆఫ్ BR Act ప్రకారం లైసెన్స్ అనేది క్యాన్సిల్ చేసి పడేయచ్చు. ఓకేనండి. సో ఇది ఆర్ ద మెయిన్ కండిషన్స్ Reserve Bank of India will take into consideration. Okay, next, changing the location of that existing place, opening of a temporary place of business. ఈ రెండు అంటే బ్యాంకింగ్ బిజినెస్ అనేది విత్ ఇన్ ద సిటీ, టౌన్, విలేజ్ లో ఒకవేళ కనుక మీరు ప్లేస్ మార్చాల్సి వస్తే కనుక దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ అక్కర్లేదు. ఓకేనండి. జస్ట్ సింపుల్ చేంజింగ్ ఆఫ్ దట్
place within that village, town, and city. These restrictions also apply to the foreign branches of that Indian companies incorporated India. ఇది ఫారిన్ బ్రాంచెస్ కూడా వర్తిస్తుంది. అంటే దట్ మీన్స్ మన ఇండియాలో ఫామ్ అయ్యే బ్యాంక్స్ మాట. అంటే ఏంటంటే దట్ మీన్స్ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ద ఫారిన్ బ్యాంక్స్ ఓకే ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఇండియా, వాళ్ళ బ్రాంచెస్ వాటికి వర్తిస్తుంది. ఓపెనింగ్ ఆఫ్ ఎ టెంపరీ ప్లేస్ ఆఫ్ బిజినెస్ అప్ టు 1 month. ఒకవేళ కనుక మీరు టెంపరీ బిజినెస్ కోసం మీరు కనుక బ్రాంచ్ సెటిలైట్ బ్రాంచ్ కానీ పెట్టుకోవాల్సి వచ్చింది అనుకోండి, దట్ విత్ ఇన్ 1 month అయితే దానికి అఫోర్డబుల్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఫర్ ఎనీ ఎగ్జిబిషన్, మేళా, కాన్ఫరెన్స్ ఆఫ్ లైక్ అకేషన్ ఈజ్ ఎగ్జామ్ట్. ఓకే. However, this temporary bank has to be within the limits of the TP, city and town. అంటే ఏంటంటే మీకు ఏదైనా సరే టెంపరీ ప్లేస్ ఆఫ్ బిజినెస్ మీరు అప్ టు 1 month పాటు మీరు ఓపెన్ పెట్టుకోవాలనుకుంటే కనుక అఫోర్డింగ్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్, ఎనీ ఎగ్జిబిషన్ కానీ, మేళా కానీ, కాన్ఫరెన్స్, ఓకే, ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. దాని గురించి మళ్ళీ లైసెన్స్ ఏం అవసరం లేదు. మోర్ దెన్ 1 month అయితే కనుక ప్రాబ్లం. However, this temporary branch has to be within the limits of the city and town లో మాత్రం ఉండాలి. టెంపరీ ఇట్ ఈస్ నథింగ్ బట్ సెటిలైట్ బ్రాంచ్ కింద లెక్క అండి. నెక్స్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అప్లికేషన్స్. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ఆర్ఆర్బి అప్లికేషన్స్ మరి ఎవరు శాంక్షన్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్సింగ్ అథారిటీ. అంటే డెఫినెట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది లైసెన్స్, ఆర్ఆర్బిస్ లైసెన్స్. కానీ అన్ని పనులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెత్తి వేసుకుంటే చాలా కష్టం కాబట్టి డెలిగేషన్. ఎందుకంటే దాన్ని చూసే ఎపెక్స్ బ్యాంక్ ఆల్రెడీ ఉంది కదండి, రూరల్ ఏరియాస్ బ్యాంకు, అది ఎవరంటే నాబార్డ్. సో జస్ట్ సింపుల్గా ప్రిలిమినరీ స్క్రీనింగ్, దాని రిక్వైర్మెంట్స్, పొటెన్షియాలిటీ స్టడీ అన్నీ కూడా నాబార్డ్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ ఫీజిబుల్ అండ్ ఇట్ ఈస్ మోస్ట్ రిక్వైర్డ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్ఆర్బి ఇన్ దట్ ఏరియా అంటే కనుక అది కనుక రికమెండ్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇస్తే రిపోర్టు ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ గివ్ దట్ లైసెన్స్. సో ఆ రకంగా ఏంటంటే పర్మిషన్ రూటెడ్ త్రూ నేషనల్ బ్యాంక్, దట్ ఈస్ నాబార్డ్, and has to offer its comments on merits to the Reserve Bank, so that Reserve Bank of India is final authority in giving a license to that RRBs. Next, organization of that banking structure. Organizing the banking structure అనేటప్పటికి మనం అంటే ఒక పాయింట్ ఉంటుంది కాబట్టి దాని గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. యాజ్ పర్ ద పిఆర్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎస్పెషల్లీ దిస్ బ్యాంకింగ్ కంపెనీస్లో subscribed capital shall not be less than the half of that authorized capital. అంటే ఏంటంటే సపోజ్ ఆథరైజ్డ్ క్యాపిటల్ అనేది 400 crores ఉందనుకోండి, లేదా సారీ ఎందుకు 400 అక్కర్లేదు, 100 crores ఉందనుకో. సో సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అనేది ఇట్ షుడ్ బి మోర్ దాన్ 50 crores. అంటే 50% కన్నా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మీకు చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అంటే ఏంటండి, పేడిఎఫ్ క్యాపిటల్ అంటే ఏంటంటే, ఆథరైజ్డ్ క్యాపిటల్ ఏంటని చెప్పేసి అంటారు. దేర్ ఈస్ ఎ సెపరేట్ వీడియో ఆన్ బ్యాలెన్స్ షీట్ పార్ట్. దేర్ ఐ హ్యావ్ గివెన్ ద క్లియర్ పిక్చర్ ఆఫ్ దిస్ 3 terms. ఎనీహౌ విల్ టెల్. ఆథరైజ్డ్ క్యాపిటల్ అనేది ఏంటంటే మెమరాండంలో మనం ఫస్ట్ ఇనిషియల్గా మెన్షన్ చేసేస్తాం. దిస్ ఈజ్ మై మ్యాక్సిమం లిమిట్ టు రైజ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ద పబ్లిక్ అని చెప్పేసి మెన్షన్ చేసి అది ఆర్ఓసిలో రిజిస్టర్ చేసుకుంటే మన లిమిట్ ఫిక్స్ అయిపోతుంది. అలాగే ఫిక్స్ అయింది లెటెస్ట్ సే ఒక బ్యాంక్ది 100 crores అనుకోండి. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, 100 crores ఒకేసారి రైజ్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇనిషియల్గా ఒక 10 బ్రాంచులతో స్టార్ట్ అయినప్పుడు బ్యాంకు ఎందుకు అంత క్యాపిటల్ రైజ్ చేయడం, అందుకు ఏం చేస్తారంటే ఒక 20 crores 30 crores అలా చేసుకుంటూ వెళ్తారు. ఓకే. ఇప్పుడు ఇనిషియల్గా చేసే సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అనేది ఏమంటాడంటే ఎస్పెషల్లీ దిస్ బ్యాంకింగ్ కంపెనీ సంబంధించింది పిఆర్ యాక్ట్ ప్రిస్క్రైబ్ చేసింది. ఇప్పుడు 100 crores ఆథరైజ్డ్ క్యాపిటల్ మెన్షన్ చేసాం కదండి. సో సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అనేది కంపల్సరీగా మోర్ దాన్ 50% ఉండాలి. అంటే ఏంటంటే 55 56 60 రైజ్ చేయాలి. సో అది కండిషన్. నెక్స్ట్ ఫారెన్ బ్యాంక్. సబ్స్క్రైబ్ అంటే మీరు ఆఫర్ చేసేది, పబ్లిక్ నుంచి మీరు మొబిలైజ్ చేసే క్యాపిటల్ అని అర్థం సబ్స్క్రైబ్ చేసింది.
హూ సబ్స్క్రైబ్ అంటే పబ్లిక్ సబ్స్క్రైబ్ చేసేది. నెక్స్ట్ పెయిడప్ క్యాపిటల్ అనేటప్పటికి అది పెయిడప్ క్యాపిటల్ అనేటప్పటికి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అందరూ పెయిడప్ అవుతారంటే చెప్పలేం. ఎందుకంటే ₹10 షేర్ ఆఫర్ చేశారనుకోండి, ₹100 షేర్, దానికి మీరు ₹10 కట్టి మీరు అప్లికేషన్ పెట్టుకోండి అంటే ప్రతి ఓడి పెడతాడు. అంటే దేర్ ఆర్ పీపుల్ ఆర్ సబ్స్క్రైబ్ చేశారు, కానీ వాడు మిగతా టోటల్ అమౌంట్ అంతా కడితేనే అది ఫుల్లీ పెయిడప్ అవుతుంది. ఆ రకంగా ఉందంటే ఫుల్లీ పెయిడప్ కొంత ఉంటుంది, కొంత అన్‌పెయిడ్ కూడా ఉండిపోతుంది. సో అది సెపరేట్ సబ్జెక్ట్, డోంట్ గో టు దట్ ఎక్స్‌టెంట్. నౌ ఫారిన్ బ్యాంక్. ఫారిన్ బ్యాంక్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఇన్కార్పొరేషన్ పుట్టుక అవుట్ సైడ్ ఇండియా అయితే కనుక దట్ ఈస్ కాల్డ్ ది ఫారిన్ బ్యాంక్. అదే మీకు ఇంపార్టెంట్. నెక్స్ట్ మినిమం క్యాపిటల్, పెయిడ్ అప్ క్యాపిటల్ ఎక్సెట్రా ఎంత ఉండాలి అంటే కనుక హ్యాస్ టు డిపాజిట్ 15 lakhs ఆర్ 25 lakhs ముంబై అండ్ కలకత్తా ఎక్సెట్రా విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సపోజ్ ఈ ఫారిన్ బ్యాంక్ కనుక ఏదైనా అంటే పెయిడ్ అప్ క్యాపిటల్, ఐఎమ్ సేయింగ్ ద మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ అండ్ యూ షుడ్ డిపాజిట్ విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత చేయాలంటే కనుక 15 lakhs చేయాలి. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ నాన్ ముంబై అండ్ నాన్ కలకటా ప్లేసెస్ అయితే కనుక, ఒకవేళ కనుక ముంబై అండ్ కలకటా ప్లేసెస్ అయితే కనుక 25 lakhs దే హ్యావ్ టు డిపాజిట్ విత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనండి. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్స్ అంటే దట్ మీన్స్ అవర్ ఓన్ డొమెస్టిక్ బ్యాంక్స్. అక్కడికి వస్తే వాళ్ళు చేయాల్సిన డిపాజిట్ ఎంత అంటే కనుక, సపోజ్ ఏదైనా ఒక పర్టికులర్ స్టేట్లో, అంటే ఏం లేదండి, బ్రాంచెస్ అండి. సపోజ్ ఇనీషియల్గా ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్లోనో ఫారిన్ బ్యాంక్ ఓపెన్ చేశారనుకోండి. ఓకే, సో ఆ స్టేట్లో వాళ్ళు ప్రెజెన్స్ అనేది బిగిన్ చేశారు. ఏ హైదరాబాద్లోనో, సారీ ఏ విజయవాడలోనో ఎక్కడ అనుకుందాం. అంటే ఏమవుతుంది అప్పుడు, ఇప్పుడు ముంబై కాదు, కలకటా కాదు. ముంబై అనేటప్పటికి ఇది మహారాష్ట్ర అవుతుంది, కలకటా అంటే వెస్ట్ బెంగాల్ అవుతుంది. సో అవర్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ బిలాంగ్ టు దట్. సో అదర్ దాన్ దీస్ టూ కాబట్టి 15 lakhs అనేది డిపాజిట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేసి స్టార్ట్ చేసుకోవచ్చు. అదే కనుక మహారాష్ట్ర కానీ కలకటా వెస్ట్ బెంగాల్ అనుకోండి, సో ముంబై కలకటా అని సంబంధించిన ఎంటిటీస్ స్టేట్స్ కాబట్టి అవి ఆటోమేటిక్గా 25 lakhs అనేది డిపాజిట్ చేయాలి వాళ్ళ ప్రెజెన్స్. ఇప్పుడు మన దగ్గర ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత బ్రహ్మాండంగా ఎక్స్పాండ్ అవుతుంది ఆ బ్యాంక్. ఆడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ బ్యాంక్ చేస్తాడు, సరిహద్దులో ఉన్నది ఏంటి, తమిళనాడు. తమిళనాడులో బ్రాంచ్లు ఎక్స్పాండ్ చేస్తాడు, ఓపెన్ చేస్తాడు. లేదంటే కర్ణాటకలో ఓపెన్ చేస్తాడు. మన బార్డర్ స్టేట్స్ అవే కదా, ఆ రకంగా. సపోజ్ అదే కనుక మహారాష్ట్ర ఓపెన్ చేసాడు అనుకోండి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఒక స్టేటు వితౌట్ ముంబై అండ్ కలకట్టా కనుక ఉంటే మన బ్యాంక్స్కి వస్తే, మన డొమెస్టిక్ బ్యాంక్స్ వాళ్ళు వితౌట్ ముంబై కలకట్టా కనుక వాళ్ళు ఏదైనా పర్టికులర్ స్టేట్లో కనుక చేస్తే కనుక 1 lakh డిపాజిట్ చేయాలి. ఇఫ్ మోర్ దాన్ వన్ స్టేట్ వితౌట్ ముంబై అండ్ కలకట్టా, అంటే ముంబై కలకట్టా లేకుండా ఉన్న స్టేట్స్లో రెండో స్టేట్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, మోర్ దెన్ వన్ స్టేట్ అంటే అది ఇమీడియట్గా 5 lakhs వాళ్ళు డిపాజిట్ చేయాలి. ఇఫ్ మోర్ దెన్ వన్ స్టేట్ విత్ ముంబై అండ్ కలకట్టా అయితే కనుక, ఐదర్ ముంబై ఆర్ కలకట్టా అయితే కనుక, అంటే దాని అర్థం ఏంటంటే సపోజ్ లెట్ us సే ఏపీ. ఓకేనండి, ఏపీ తర్వాత వాడు మహారాష్ట్రలోకి వెళ్ళాడు అనుకోండి. సో ఇమీడియట్గా ముంబై ఉంది కదండి, మహారాష్ట్ర ముంబై ప్రెజెన్స్ కదా అక్కడ, కాబట్టి 10 lakhs చేయాలి డిపాజిట్. అలాగే మనకి కలకటా ఒక రాదులేండి, ఇక్కడ ఒరిస్సా బార్డర్ కాబట్టి కలకటా మనకు సరిహద్దు ఏం కాదు కాబట్టి అది క్వశ్చన్ లేదు. ఓకే, అలా కాకుండా సపోజ్ తమిళనాడు అనుకోండి. సో దట్ మీన్స్ 1 lakh అనేది సరిపోతుంది. మోర్ దెన్ 1 lakh అంటే ప్రతి అడిషనల్ స్టేట్కి నాన్ ముంబై కలకటా అయితే కనుక 10,000 ఎక్స్ట్రా అవుతుంది. ఇది మీరు చదువుకుంటే మీకు అర్థం అవుతుంది. దాని ప్రకారం జస్ట్ ఫ్రేమ్ చేసుకోండి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ షేర్ హోల్డింగ్ ఇన్ ది బ్యాంకింగ్ కంపెనీస్. ఈ పాయింట్స్ 3 ఉన్నాయండి ఇక్కడ. ఓటింగ్ రైట్స్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్కి వస్తే బ్యాంకింగ్ కంపెనీలో మామూలుగా అయితే కనుక నో సీలింగ్ ఆన్ పర్సన్స్ షేర్స్, ఎన్నైనా షేర్ కొనుక్కోవచ్చు బ్యాంక్ షేర్. కానీ బ్యాంకింగ్ కంపెనీలో సెక్షన్ 12 ఏం చెప్పుద్ది అంటే కనుక, సపోజ్ మోర్ దెన్ రిక్వైర్డ్ షేర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది, ఓటింగ్ రైట్స్ ఎప్పుడైతే వచ్చినాయో దే మే ఇన్ఫ్లుయెన్స్ దట్ డెసిషన్స్. ఆ బోర్డ్ డైరెక్టర్స్ కానీ బోర్డుని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే
రైట్ వాళ్ళకి వచ్చేస్తుంది. మనమైనా సరే ఇప్పుడు ఎలక్షన్స్లో మెజారిటీ ఆఫ్ ది పీపులే కదా మనకు రూలింగ్ అంతా గవర్న్ చేసేది. సో ఇక్కడ మెజారిటీ చూస్తున్నామని చెప్తే క్వాంటమ్ చూడలేదు కదండి. సో అలాగే ఇక్కడ ఏమవుతుందంటే మీకు షేర్స్ ఓటింగ్ రైట్స్ అనేది మీకు రిస్ట్రిక్ట్ చేశారు. అదేంటంటే నాట్ మోర్ దాన్ 10% ఆఫ్ ద టోటల్. టోటల్ అంటే ఏంటంటే మీకు టోటల్ క్యాపిటల్ సపోజ్ 100 crores అనుకోండి. ఆ 100 crores-లో 100 crores-లో క్యాపిటల్ ఉంటే అందులో నాకు కొన్ని షేర్స్ ఉన్నాయనుకుందాం కాసేపు. అంటే నా షేర్స్ రిస్ట్రిక్షన్ ఎంతవరకు అంటే 10% ఆఫ్ దట్ 100 అంటే 10 crores దాటి నా షేర్స్ అందులో ఉంచుకోవడానికి వీలేదు నాకు. అంటే ఇండివిజువల్ పర్సన్స్కి దే ఆర్ నాట్ అలౌడ్ టు హోల్డ్ దట్ షేర్స్ మోర్ దాన్ 10% ఆఫ్ ద టోటల్ క్యాపిటల్. దాని అర్థం అది. ఒకవేళ కనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక పర్మిషన్ ఇస్తే, అంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, this can be relaxed up to 20%. So this is the conditions. Next, acknowledgement by the only to avoiding of the risk only this terms this prescribed. Acknowledgement by Reserve Bank of India is must. ఎప్పుడు అంటే suppose if more than 5% of the paid up capital transfer takes place by any single holder. ఇప్పుడు నాకు 10% ఆఫ్ దట్ షేర్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఉన్నాయి, నా మ్యాక్సిమం 10% కదా, అందుకని ఎక్కువ ఉండడానికి లేదు కదా. నేను సపోజ్ ట్రాన్స్ఫర్ చేయదలుచుకున్నాను అనుకోండి, నాకు కొన్ని షేర్స్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదండి. చేసుకుంటే నాకు రిస్ట్రిక్షన్ ఏంటంటే సపోజ్ బిలో 5% వరకు అయితే కానీ నాకేం ప్రాబ్లం. అలా కాకుండా ఇఫ్ మోర్ దెన్ 5% ఆఫ్ ద పెయిడ్ అప్ క్యాపిటల్ షేర్స్ కనుక ట్రాన్స్ఫర్ ద్వారా జరిగితే కనుక ఓకే, ఇమ్మీడియట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఎకనాలజ్ చేయాలి. అంటే యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎకనాలజ్ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అబౌట్ దిస్ ట్రాన్సాక్షన్. ఓకేనండి. కమిషన్ బ్రోకరేజ్ షుడ్ నాట్ ఎక్సీడ్ 2.5% ఆఫ్ దట్ ప్రైస్ ఆఫ్ దట్ షేర్స్ ఇష్యూ. ఇప్పుడు మన షేర్స్ ఎక్స్ బ్యాంక్ అనేది షేర్స్కి పబ్లిక్ ఇష్యూకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మర్చెంట్ బ్యాంకర్స్ని అలాగే కన్సల్టెంట్స్ని సపోర్ట్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వాళ్ళ సర్వీసెస్ కొన్ని ఛార్జ్ చేస్తారు. అంటే ఈ ఇష్యూ అనేది పబ్లిక్ ఇష్యూ అనేది సక్సెస్ అవ్వాలి కాబట్టి దే విల్ గివ్ ఆల్ సపోర్ట్స్ టు దట్ పర్టికులర్ ఇష్యూ. సో ఇందులో బ్రోకరేజ్ కింద కొంత తీసుకుంటారు కమిషన్లో. అలాగే మనం పే చేసేటప్పుడు బ్యాంక్ వాళ్ళు ఈ కమిషన్ బ్రోకరేజ్ కింద ఇచ్చేది 2.5% ఆఫ్ దట్ ప్రైస్ ఆఫ్ ద షేర్స్ ఇష్యూ. సపోజ్ నేను 100 crores కనుక ఇష్యూ చేశాను అనుకోండి. ఓకే, నేను కమిషన్ రూపంలోను ప్లస్ బ్రోకరేజ్ రూపంలోను ఐ షుడ్ నాట్ ఎక్సీడ్ 2.5 crores దాటకూడదు. అయితే 2.5% అంటే అదే కదండి, 100 crores ఐఎమ్ ఇష్యూయింగ్ షేర్స్. సో 2.5% అంటే 2.5 crores దాటకూడదు. సో దిస్ ఇస్ ద ఫిగర్. నెక్స్ట్, డివిడెండ్. సెక్షన్ 15 ఆఫ్ దట్ బిఆర్ యాక్ట్ 1949 ఏం చెప్పుద్దంటే ఇది ఇట్ ఈస్ గివింగ్ దట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ టు దట్ బ్యాంక్స్. ఓకే, అదేంటంటే నో డివిడెండ్ అంటిల్ ఆల్ ద క్యాపిటలైజ్డ్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్స్ preliminary expenses, so loss incurred, share selling expenses, etc. fully written off. అంటే ఏంటంటే జనరల్గా ఏం చేస్తుందంటే బ్యాంక్స్ కానీ ఏదైనా సరే, ఓకే, బ్యాంకింగ్ కంపెనీస్ కానీ ఉన్నారు, డివిడెండ్ ఎంత ఎక్కువ ఇస్తే పబ్లిక్లో అంత ఇమేజ్ పెరుగుతుంది ఆ బ్యాంక్ మీద. 40% డివిడెండ్ ఇచ్చారా పలానా బ్యాంకు, 60% డివిడెండ్ ఇచ్చారా, ఇమేజ్ పెరుగుతుంది. ఇమేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో న్యాచురల్గా గుడ్ విల్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి డిపాజిట్స్ వస్తాయి, మొబిలైజ్ చేస్తూ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. కానీ అది నిజంగానే నిజంగా ఇచ్చే రియల్ స్ట్రెంగ్త్ తోటి నువ్వు ఇస్తున్నావా డివిడెంట్ అనేది చెక్ చేయమంటారు. ఎందుకంటే బ్యాంకింగ్ అనేటప్పటికీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది కదండి. కాబట్టి అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఒకవేళ కనుక దానికి ఒక కండిషన్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే వాట్ ఈస్ దట్, మనకి కంపెనీస్ అని వాటిలో బ్యాలెన్స్ షీట్ మీకు వీడియో చూస్తే మీకు బాగా తెలుస్తుంది. లాస్ ఇన్కర్డ్ కానీ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. ఇంటాంజిబుల్ అసెట్స్ అన్నీ కూడా ఓకే, మీరు కంప్లీట్గా ఫుల్గా రైట్ ఆఫ్ అయిన తర్వాత కానీ మిగిలిన దాంట్లో మీరు డిక్లేర్ చేయాలి. ప్రాఫిట్ మీద కదండి డిక్లేర్ చేస్తే డివిడెండ్,
సో ఇవన్నీ కూడబెట్టుకుని అవన్నీ కూడా అలాగే ఉండి రైట్ ఆఫ్ చేయకుండా పెట్టుకుని అప్పుడు మీరు డివిడెండ్కి వెళ్తే ఇట్ ఈస్ నో మీనింగ్, ఇట్ ఈస్ హైలీ రిస్క్. సో దట్స్ వై దే పుట్ ఏ కండిషన్ దట్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, లాసెస్ ఇన్కర్డ్ అండ్ షేర్ సెల్లింగ్ ఎక్స్పెన్స్ కొంత ఖర్చు అవుతాయి. అప్పుడు మనం కొంత షేర్స్ ప్రమోట్ చేయడం కోసం కొంత ఖర్చు పెట్టాం. ఇవన్నీ కూడా మీకు పార్క్ చేసినవి అన్నీ కూడాను ఇంటాంజిబుల్ అసెట్స్ కింద అవన్నీ రైట్ ఆఫ్ అయిపోవాలి. మొత్తం రైట్ ఆఫ్ అయిపోయిన తర్వాత అప్పుడు మిగిలిన దాని మీద ఉంటే అప్పుడు మీరు డివిడెండ్ డిక్లేర్ చేయాలి. అంటిల్ దెన్ నో డివిడెండ్ షుడ్ బి అనౌన్స్డ్, బట్ దిస్ నాట్ అప్లికబుల్ ఫర్ బ్యాడ్ డెట్స్. ఇది మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్స్. ఇటువంటి ఆర్డర్స్ అంటే ఏంటంటే బ్యాడ్ డెట్స్ అనేది బ్యాంకింగ్లో ఒక పార్ట్. ఎందుకంటే ఇచ్చిన ప్రతి లోను కూడా డౌట్గా ఉండొచ్చు, చెప్పలేం. కాబట్టి అదే యాజ్ ఎ కోర్స్ ఆఫ్ మ్యాటర్ బిజినెస్ యాక్టివిటీ కాబట్టి దానికి మాత్రం వర్తించదు. లేదనుకుంటే అవి కూడా తీసేసి ఇంకా ఎప్పుడు డివిడెండ్ ఇవ్వలేడు. ఎందుకంటే బ్యాంకులో బ్యాడ్ డెట్స్ అనేది ఒక పార్ట్ అంతే. అలాగే ప్రొవిజన్ అనేటప్పటికీ మీకు బ్యాడ్ డెట్స్ మీద ప్రొవిజన్స్ పెడతారు. సో ఆ ప్రొవిజన్స్ ఆల్రెడీ మేడ్, బ్యాడ్ డెట్స్ మీద ప్రొవిజన్స్ పెట్టారనుకోండి, సో పెట్టినంత మాత్రాన అవన్నీ ప్రొవిజన్స్ అన్నీ కూడా వైప్ ఆఫ్ అయిన తర్వాత కానీ రైట్ ఆఫ్ అయిన తర్వాత అప్పుడు కానీ పెట్టడానికి లేదంటానికి కుదరదు. సో అది మాత్రం ఎగ్జామ్టెడ్. డిప్రిసియేషన్ నాట్ క్యాపిటలైజ్డ్ ఆర్ అకౌంటెడ్ ఫర్ లాస్ ఎక్సెట్రా. అది డిప్రిసియేషన్ అనేది ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. డిప్రిసియేషన్ నాట్ క్యాపిటలైజ్డ్ అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ డెబిటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అని అర్థం. అలాగే అకౌంటెడ్ ఫర్ లాస్ ఇట్లా కానీ చేయదు అనమాట. దట్ ఈస్ ఆల్సో ఇట్స్ నాట్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ అనమాట. సో ఎగ్జామ్టెడ్ కేటగిరీస్ వచ్చినాయి ఏంటంటే బ్యాడ్ డెట్స్ ప్రొవిజన్ ఆల్రెడీ మేడ్, డిప్రిసియేషన్ నాట్ క్యాపిటలైజ్డ్ ఆర్ అకౌంటెడ్ ఫర్ లాస్, ఇవి మాత్రం ఎగ్జామ్టెడ్. మిగతా అన్ని కూడాను ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, లాస్ ఇన్కర్డ్, షేర్ సెల్లింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్గా రైట్ ఆఫ్ అయితేనే కానీ డివిడెండ్ డిక్లేర్ చేయడానికి లేదు. నెక్స్ట్ డివిడెండ్ డిక్లరేషన్ అనేది చేయాలంటే ఇంకో ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అదేంటంటే కరెంట్ ఇయర్స్ ప్రాఫిట్ మాత్రమే ఇస్తాం డివిడెండ్ అనేది. పాత లాస్ట్ అయిపోయింది ఇయర్లో ఎప్పుడు కూడా మనం డివిడెండ్ ఈ సంవత్సరం డిక్లేర్ చేయాలి. ఏ సంవత్సరంగా ఆ సంవత్సరం డిక్లేర్ చేస్తాం డివిడెండ్. బేస్డ్ ఆన్ దట్ నెట్ ఎన్పిఎస్ మనం డిక్లేర్ చేస్తాం డివిడెండ్స్. అదేంటంటే ఎలిజిబిలిటీ ఎంత ఉండాలంటే డిక్లేర్ చేయాలంటే క్యాపిటల్ అడిక్వసీ రేషియో 9% ఉండాలి, నెట్ ఎన్పిఎస్ అనేది <7% ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే డివిడెండ్ డిక్లరేషన్కి ముందుకెళ్తాం. లేదంటే దే షుడ్ నాట్ కమ్ ఫర్ డిక్లేరింగ్ ఆఫ్ ద డివిడెండ్. సో అగైన్ 2 points, capital adequacy ratio 9%, net NPS <7%. నెక్స్ట్ కమెన్స్ బ్యాంకింగ్ బిజినెస్. బ్యాంకింగ్ బిజినెస్కి వస్తే ప్రయర్ లైసెన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, సెక్షన్ 22, అది మీకు తెలుసున్నదే, బిఆర్ యాక్ట్ 1949. ఫర్ ఓపెనింగ్ న్యూ బ్రాంచెస్ ఆర్ షిఫ్టింగ్ బ్రాంచెస్ అవుట్ సైడ్ సిటీ, టౌన్ ఆర్ విలేజ్, ఆర్బీఐ పర్మిషన్ ఈజ్ మస్ట్. అది సెక్షన్ అక్కర్లేదండి, 23 అనేది ఉంది. ఓకే, అది ఏ యాక్ట్ ప్రకారం తెలుసు. అలాగే మనం ఆల్రెడీ ఇంతకు ముందు చదువుకున్నాం, షిఫ్టింగ్ ఆఫ్ బ్రాంచెస్ విత్ ఇన్ ద టౌన్ అయితే కనుక అక్కర్లేదు, అవుట్ సైడ్ ద టౌన్ అయితే మాత్రం మస్ట్. ఓకే, పర్మిషన్ కావాలి. నెక్స్ట్ ఫారిన్ బ్యాంక్స్ ఆర్ రిక్వైర్డ్ టు డిపాజిట్. ఫారిన్ బ్యాంక్స్ ఇప్పటికి కంపల్సరీగా వాళ్ళు డిపాజిట్ 20% ఆఫ్ ద ప్రాఫిట్, వాళ్ళు వచ్చిన ప్రాఫిట్ 20% కంపల్సరీగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి డిపాజిట్ చేయాలి. నెక్స్ట్ ఆర్బీఐ డైరెక్టర్స్ షుడ్ నాట్ హ్యావ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్ కంపెనీస్. ఆర్బీఐ డైరెక్టర్స్ అనేటప్పటికి మొత్తం ఎకానమీలో కీ రోల్ పాటించేది వాళ్లే. ఒక ఎకానమీ డెసిషన్స్ ఏంటి, పాలసీ డెసిషన్స్, తర్వాత లైసెన్స్ విత్ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసేదంతా కూడా అందులో ఉండే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే వాళ్ళే కదా. సో వీళ్ళకి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ విత్ అదర్ కంపెనీస్లో ఉండవు. ఎందుకంటే అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయినప్పుడు ఆ కంపెనీ కోసం వీడి పాలసీస్లో మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్స్టాన్స్ అదర్ కంపెనీస్. నెక్స్ట్ డైరెక్టర్స్ మ్యాక్సిమం పీరియడ్ అనేది 8 years. డైరెక్టర్స్ మ్యాక్సిమం పీరియడ్ 8 years ఉంటుంది. నెక్స్ట్ కార్పొరేట్ గవర్నెన్స్ ట్రాన్స్పరెన్సీ ఇంక్లూడింగ్ ద ఫిట్ అండ్ ప్రాపర్ క్రైటీరియా ఫర్ డైరెక్టర్స్ అప్లై టు ఆల్ బ్యాంకింగ్ కంపెనీస్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఫిట్ అండ్ ప్రాపర్ అనేది ఏంటంటే ఓకే, whether he is suitable in handling of any what is that
governing of the corporate governance అంటే ఏంటంటే సపోజ్ వాట్ ఎవర్ ద కార్పొరేట్స్ అంటే కార్పొరేట్ కంపెనీస్ అవన్నీ కంపెనీస్ అంటే హెడెడ్ బై దట్ డైరెక్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఇవన్నీ ఉంటారు చూడండి. వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి, హానెస్టీ, సిన్సియారిటీ ఇవన్నీ కూడా చూస్తాం. అంటే ఎక్కడ వాళ్ళు వైలేట్ అయ్యి అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ కానీ లేదంటే ఫ్రాడ్ ఇంటెన్షన్ మాల్ ఇంటెన్షన్ కానీ ఉందనుకోండి, ఇమీడియట్గా ద బ్యాంకింగ్ కంపెనీ ఆ కంపెనీస్లో ఉంటే కనుక ఇమీడియట్గా దే విల్ బి టేకెన్ టు టాస్క్, వెరీ సీరియస్. ఇది రీసెంట్గా ఒక 4 years బ్యాక్ కూడా జరిగింది. ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, పెద్ద బ్యాంకు, అందులో దట్ సిఎండి అతను ఒక లోకల్ లోన్ ప్రపోజల్స్ వాటిలోను ఇరుక్కున్నాడు. ఇట్ కాజెస్ ఆల్మోస్ట్ hundreds of crores లాస్ టు ద బ్యాంక్. ఓకే, అందులో పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది, అది మీకు తెలుసు. ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా ఒక లేడీ కూడా ఇరుక్కుంది. ఇమీడియట్గా తప్పించేశారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దట్ సచ్ పీపుల్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫిట్ అండ్ ప్రాపర్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఓకే, అవసరమైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళని తీసి పడేస్తుంది, రిమూవ్ చేసేస్తున్నారు. అది మాట. నెక్స్ట్, సబ్సిడరీస్ ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీస్కి వస్తే permitted only by banking companies since to prevent carrying on trading activities by acquiring a controlling interest in non-banking companies. ఇక్కడ సబ్సిడరీ కంపెనీస్లో మాత్రం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు తనతో పాటు మిగతా సబ్సిడరీ కంపెనీస్ కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మెయిన్ పేరెంట్ కంపెనీ అనేది సపోర్ట్ ఇప్పుడు కూడా ఇస్తుంది, ఇవ్వాలి కూడా. సో అక్కడ మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది ఏమి రాదండి. ఓకేనండి. సో సబ్సిడరీస్ బ్యాంకింగ్ కంపెనీస్ అది. A managing director of the company prohibited of holding shares in his own company except in case of subsidies. అంటే మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది కంపెనీ ఉన్నాడనుకోండి, బ్యాంకింగ్ కంపెనీకి ఏదైనా, అతను వేరే కంపెనీస్లో మాత్రం అతనికి ఇంట్రెస్ట్ అనేది ఉండకూడదు. హీ షుడ్ నాట్ హోల్డ్ ద షేర్స్ ఇన్ ద అదర్ కంపెనీ, బట్ హీ కెన్ హోల్డ్ ద షేర్స్ ఇన్ హిజ్ ఓన్ కంపెనీ ఉండొచ్చు, ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ సబ్సిడీస్. ఇక్కడ ఏంటంటే మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ ప్రొహిబిటెడ్ ఆఫ్ హోల్డింగ్ షేర్స్ ఇన్ హిజ్ ఓన్ కంపెనీ, ప్రొహిబిటెడ్ ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ సబ్సిడీ. సబ్సిడీస్ దా మాత్రం ఉండొచ్చు. ఓకే, ఎందుకు అంటే బికాస్ దిస్ వన్స్ ఈజ్ హ్యావింగ్ దట్ మన్స్ హీ మే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దట్ బ్యాంకింగ్ సెక్టర్, దట్స్ వై ప్రొహిబిటెడ్ ఆఫ్ హోల్డింగ్ షేర్స్ ఇన్ హిజ్ ఓన్ కంపెనీ. సబ్సిడీస్లో మాత్రం ఈజ్ బికాస్ హీ హ్యాస్ టు గివ్ సపోర్ట్ అండ్ లిఫ్టింగ్. ఎందుకంటే పర్సనల్ ఇంట్రెస్ట్ చూపించినా కూడా దట్ విల్ బి యూస్ఫుల్ బికాస్ యూస్ఫుల్ ఫర్ హీ పెర్ఫార్మెన్స్, కాబట్టి దట్ ఈస్ పర్ఫెక్ట్. నెక్స్ట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి వస్తే కనుక సెక్షన్ 10A ఆఫ్ బిఆర్ యాక్ట్ స్టిపులేట్ సర్టెన్ క్వాలిఫికేషన్స్ ఫర్ డైరెక్టర్స్ ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీస్. అదేంటంటే ఈ సెక్షన్ ఇంపార్టెంట్ ఏం కాదు. అట్లీస్ట్ 51% ఆఫ్ ద టోటల్ డైరెక్టర్స్, అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద పర్సన్స్ should have a special knowledge in accountancy, agriculture and rural economy. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎకానమీకి సంబంధించింది, స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ అకౌంటెన్సీ, అగ్రికల్చర్, రూరల్, ఇవే కదండి. సో వీటిలో స్పెషలైజేషన్ తోటి మోర్ దాన్ 50% టోటల్ డైరెక్టర్స్ ఉండాలి. నెక్స్ట్, అట్లీస్ట్ 2 డైరెక్టర్స్ షుడ్ హ్యావ్ స్పెషల్ నాలెడ్జ్. మినిమం కనీసం 2 డైరెక్టర్స్ షుడ్ హ్యావ్ ఎ స్పెషల్ నాలెడ్జ్ మినిమం. Period of holding of office by director is already covered previously, that is 8 years. Next, chairman of that banking company, whole time chairman, MD, అది మెన్షన్ చేసేది ఏంటంటే సెక్షన్ 10B of that BR Act, and appointment of that whole time chairman MD was mentioned in this BR Act ప్రకారం చేస్తాం. సెక్షన్ 1. Period of office for this person is 5 years. ఇందాక మన డైరెక్టర్స్ is 8 years, but here that means whole time chairman and manager maximum period is 5 years. మన బ్రాంచ్లలో కూడా బ్రాంచ్ మేనేజర్ 3 years ఇస్తారు. సో దట్ ఈస్ ద maximum period allowed for this. Being a chairman full time, he can also a director of his subsidiary. Full time chairman ఉంటూ కూడా he can be a director of that subsidiary. ఎందుకంటే
ఇక్కడ మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది కాదు, ఇట్ ఈస్ బిలాంగింగ్నెస్ టు దట్ పేరెంట్ యూనిట్. ఆ రకంగా ఏంటంటే హీ విల్ టేక్ ఇనిషియేట్ ఆఫ్ హిజ్ activities in that subsidiaries. Okay. If RBI opinion about that chairman or MD not fit, ఒకవేళ కనుక ఫిట్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ మాట ఫిట్ కాదు అండ్ బికాస్ ఆఫ్ హిజ్ ఇన్ఎఫిషియన్సీ కావచ్చు, లేదంటే ఫ్రాడ్ కావచ్చు, లేదంటే కనుక రాంగ్ పాలసీ, మేజర్ పాలసీ డెసిషన్స్ విచ్ విల్ హ్యాంపర్ దట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్, ఆ రకంగా తీసుకున్నా కూడా కెన్ రిమూవ్ ఆర్ సబ్స్టిట్యూట్ బట్ గివ్ రీజనబుల్ టైమ్ ఆఫ్ 2 months నోటీస్ టు ద పర్సన్. ఎందుకంటే మనకి 2 months రీజనబుల్ నోటీస్ ఇచ్చి, మనం టైం అంటే అదండి 2 months నోటీస్ ఇచ్చి the RBI can remove him or substitute that person. Next, he may appeal to the government of India. ఒకవేళ అలా రిమూవ్ చేసినప్పుడు అతను he can appeal to the government of India. మనం ఇందాక అనుకున్న చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీకు తీసేసినా కూడా he can appeal to the government of India చేసుకోవాలి, కానీ within 30 days లో చేసుకోవాలి. రిమూవ్ చేసిన దగ్గర నుంచి 30 days లో అపీల్ చేసుకోవాలి. RBI has overriding effect or all loss in removal of director, MD, chairman as per that section 10A, section 10B and section 10BB of BR Act. BR Act లో పొందుపరిచిన సెక్షన్స్ ప్రకారం, అంటే సెక్షన్స్ నాట్ ఇంపార్టెంట్. RBI has overriding effect. చెప్పాను ఇందాక, డైరెక్టర్ తీసేయచ్చు, MD, చైర్మన్ అందరూ రిమూవ్ చేసుకోవచ్చు, సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, అవసరమైతే బ్యాంక్ని హోల్డ్లో తీసేసుకోవచ్చు. 12 months పాటు దాన్ని మానిటరింగ్ కింద పెట్టిస్తాను, కంట్రోల్లో పెట్టుకుందని మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ రిమూవ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. నెక్స్ట్, క్వాలిఫికేషన్ షేర్స్ అంటే మినిమం నెంబర్ ఆఫ్ షేర్స్ ఏ డైరెక్టర్ షుడ్ హోల్డ్ యాజ్ పర్ దట్ ఆర్టికల్స్. ఇఫ్ నాట్, హీ షుడ్ అక్వైర్ విత్ ఇన్ 2 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బికమింగ్ ఏ డైరెక్టర్. ఒకవేళ కనుక బ్యాంక్లో డైరెక్టర్ అయితే కనుక ఆ పర్టికులర్ దాంట్లో హీ షుడ్ హ్యావ్ హోల్డ్ మినిమం నెంబర్ ఆఫ్ షేర్స్, కొన్ని మినిమం నెంబర్ ఆఫ్ షేర్స్ హోల్డ్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఇఫ్ నాట్ హీ షుడ్ అక్వైర్, ఒకవేళ కనుక తన దగ్గర లేకపోతే కనుక విత్ ఇన్ 2 months అక్వైర్ చేయాలి. ఏంటి దాని అర్థం ఏంటి అంటే కనుక, ఇప్పుడు మనం కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఒకరు చేరే ఎంప్లాయీస్కి వాడికి ఎన్హాన్స్ చేసే అమౌంట్స్ ప్యాకేజెస్ అన్నీ కూడాను మానిటరీ కింద ఇవ్వడండి. అందులో 40% లేకపోతే 30% వాడు ఏం చేస్తాడు, ఆ కంపెనీ షేర్స్ అంటగడతాడు ఎంప్లాయీ. ఎందుకు అలా చేస్తాడు, డబ్బులు ఇచ్చేయచ్చు కదా అంటే, ఎప్పుడైతే వాడికి ఓనర్షిప్ అనేది కల్పిస్తున్నాడు, సో బిలాంగింగ్నెస్ అని వస్తుంది. నా సంస్థ, నేను పెరిగితే నా సంస్థ కూడా పెరుగుతుంది అనే వాడికి యాటిట్యూడ్ చేంజ్ వస్తాను ఉద్దేశంతో ది విల్ డూ దట్ వన్. సో సేమ్ థింగ్ విల్ బి అప్లికబుల్ ఇన్ ద కేస్ ఆఫ్ దిస్ ఆల్సో. ఎనీ డైరెక్టర్ వాళ్ళకి తీసుకుంటూ జాయిన్ అయితే కనుక హీ షుడ్ కంపల్సరీగా ఎక్వైర్ ద షేర్స్ ఆఫ్ ద పర్టికులర్ కంపెనీ. ఒకవేళ లేదనుకుంటే విత్ ఇన్ 2 months అది కంపల్సరీగా మినిమం షేర్స్ ఎక్వైర్ చేయాలి. నెక్స్ట్, అడిషనల్ డైరెక్టర్స్కి వస్తే, RBI has powers to appoint additional directors in the interest of the banking policy, public and banking company and depositors of the banking company. ఈ all 4 parameters వల్ల అడిషనల్ డైరెక్టర్స్ని అపాయింట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక బ్యాంక్ ఉంది, ఎక్స్ బ్యాంక్. ఓకే, దెర్ ఆర్ ఓన్లీ 5 directors, బట్ బిజినెస్ పరంగా ఎక్స్పాండ్ అయింది, మంచి అంటే ప్రయారిటీ సెక్టర్ అడ్వాన్సెస్ భయంకరంగా ఇస్తున్నారు, టార్గెట్స్ ఎక్సీడెడ్, గవర్నమెంట్ స్కీమ్స్ ఎక్సలెంట్గా చేస్తున్నారు. ఇంతలా చేస్తున్నప్పుడు మ్యాన్ పవరు, తర్వాత పాలసీస్ వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చేయడం కష్టం అవుతుంది, బ్రాంచెస్ ఎక్స్పాన్షన్ అవుతుంది. అటువంటి అప్పుడు ఓకే, కొంతమంది డైరెక్టర్స్, అడిషనల్ డైరెక్టర్స్ కావాల్సి వస్తారు. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ పబ్లిక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ పవర్స్ టు అపాయింట్ అడిషనల్ డైరెక్టర్స్ ఇన్ దట్ పర్టికులర్ బ్యాంక్ ఆర్ కంపెనీ, బ్యాంకింగ్ కంపెనీ. ఆ రకంగా ఏంటంటే బ్యాంకింగ్ పాలసీ కానీ వల్ల కానీ, లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ వల్ల కానీ, బ్యాంకింగ్ కంపెనీ పరంగా కానీ, డిపాజిటర్స్ ఆఫ్ దట్ బ్యాంకింగ్ డిపాజిటర్స్ ఆఫ్ ద బ్యాంకింగ్ కంపెనీ కానీ, ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల కూడా దే కెన్ RBI has powers to appoint additional directors. Control over management, power to remove management and other personnel by RBI. ఇది మనం ఎంత అనుకున్నాం కదండి, ఎందుకంటే RBI has vested powers to remove their management and other persons. Okay, I already covered 36E of BR Act. Next, appeal to Government of India with 30 days. ఇందాక అనుకున్నది. Next, governance, corporate governance. It is a dynamic concept involving promotion of corporate fairness, transparency and accountability in the interest of the shareholders, employees, customers and
అదర్ స్టేక్ హోల్డర్స్. అంటే ఏంటంటే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ అనేది కంపల్సరీగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది బయటికి ఇవ్వాల్సి వస్తుంది మాట. అంటే త్రూ బ్యాలెన్స్ షీట్ కావచ్చు, లేదంటే త్రూ దేర్ సబ్మిషన్ ఆఫ్ ద రిపోర్ట్స్ ప్రాంప్ట్లీ యాజ్ పర్ దట్ టైమ్ నామ్స్ ఆఫ్ దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, కేవైసీ కాంప్లియన్స్ కావచ్చు, ఏదైనా సరే. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ అంటాం, స్వచ్ఛ పరిపాలన లెక్క. ఇందులో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఫెయిర్నెస్ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. ఎందుకు ఇవన్నీ ఉంటాయంటే నీ దాని మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎవరు? షేర్ హోల్డర్స్, ఎందుకంటే ఇన్వెస్ట్ చేశారు కాబట్టి. ఎంప్లాయీస్, ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. అండ్ కస్టమర్స్, బికాస్ దే ఆర్ ద ఓన్లీ గివింగ్ బిజినెస్ టు యువర్ బిజినెస్, ఒక పిల్లర్స్ ఆఫ్ యువర్ బిజినెస్. అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ అంటే రిలేటెడ్ పీపుల్ ఆల్. So their interest is there. So for that, these things are very important: fairness, transparency, and accountability. So with this part is over. Thank you. Next we shall go for that second video.